దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? తరిగిన దోసకాయ, చింతపండు, నెక్స్ట్ పసుపు, పల్లి పౌడర్, తరిమిన ఎల్లిపాయలు, దోస గింజల నువ్వుల పొడి, కొత్తిమీర, మునగాకు, కరేపాకు, కస్తూరి మెంతి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరేపాకు ఫ్రై చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాము ముందు. జీలకర్ర, ఆవాలు. సరే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు మాకు, మరి ప్రాసెస్ కూడా చెప్పేస్తారా? చెప్పేసారు. సరే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. దోసకాయని కొంచెం మగ్గనియాలి. దోసకాయని ఫస్ట్ కట్ చేసిన దోసకాయని కొంచెం మగ్గనియాలి. హాట్ నేను కట్ చేసి పెట్టిన కొంచెం చల్లగా కూల్ అయింది. కొంచెం వేడి చేద్దామని లైట్గా వేడెక్కినాక మనం ఈ వేడేలోపు ఇది మిక్సీ చేసుకుందాం. కరేపాకు, మిర్చి, ఎల్లిపాయ ఇది రెండు కలిపి మిక్సీ చేసుకున్నాం. అంతలోపు అది వేరే అవి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా పని అయిపోతుంది. ఇది కొంచెం హీట్ అయింది చాలని సరిపోతుందా? ఇంతవరకు, ఎందుకంటే ఫస్ట్ నేను బాయిల్ చేసి పెట్టిన. ఇది మిక్సీ చేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసి. ఓకే. దీంట్లో కొంచెం 2-3 రెమ్మలు దీనికి సరిపోను కొంచెం 2-3 రెమ్మలు చింతపండు ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుంది. ఎక్కువ సరే అయిపోయింది. సరిపోతుంది అది. పక్క పెట్టేసుకొని నెక్స్ట్ ఈ దోసకాయని ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ కూడా అందులోనే వేసుకోవాలా? ఈ పౌడర్ మనం అన్ని పౌడర్ చేసినాం కదమ్మా, ఈ పౌడర్ మొత్తం దీంట్లో యాడ్ చేయాలి. ఏంటేంటి వేస్తారు పౌడర్? దోస గింజల పొడి, నువ్వుల పొడి, దోస గింజలు. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దీనికి సరిపడా ఎంత క్వాంటిటీ అవసరమో అంతవరకు తీసుకోవాలి. నెక్స్ట్ పల్లి పొడి. ఇప్పుడు మిక్సీ చేద్దాం. ఓకే. లైట్గా కొత్తిమీరని ఇందులో వేద్దాం. వాటర్ వేయచ్చు, కానీ వాటర్ వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది. మనకు నెక్స్ట్ డే అయినా ఉండాలంటే కొంచెం గట్టిగా చేసుకుంటే మంచిగా నెక్స్ట్ డే ఉంటుంది. ఇంకా అయిపోయింది. సరిపోతుందా? మనం నెక్స్ట్గా ఈ స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాం. అది కొంచెం హీట్ అయినాక హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు. ఓకే. జీలకర్ర, ఆవాలు గట్టిగా చెప్పాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి టేస్ట్కు మనం తింటుంటే కొంచెం నాలుగు పంటి కిందకి వస్తుంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చట్నీ కదా. అవును, మన చట్నీ కాబట్టి దేంట్లోకైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా తింటుంటే కూడా ఇది కూడా హెల్త్ మంచిగా ఉంటుంది అన్ని విధాలుగా. ఈ రకంగా అయితే ఎల్లిపాయ తినగలుగుతాం కదా నాన్న, ఈ రకంగా. కరివేపాకు వేసుకుందాం. ఏదైనా కరివేపాకు ఇట్లా తుంచేసినప్పుడు దీంట్లో నుంచి స్మెల్ వస్తుంది, వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. డైరెక్ట్ వేస్తారు కదా అందరు, అట్లా వేయొద్దు ఎప్పుడైనా సరే. ఇది కస్తూరి మెంతి, టేస్టీ కోసం.
మనకు తింటా ఉంటే ఇక అన్ని టేస్ట్ ఉండేసరికి ఫ్లేవర్ వస్తుంది. మునగాకు మనం వేరే విధంగా మునగాకు తినలేం కదా, హెల్త్ పరంగా ఇప్పుడు మునగాకు చాలా మంచిది అని చెప్తారు కాబట్టి ఈ రకంగా పొడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. దానికి మనకి తింటుంటే హెల్తీ కూడా అన్ని ఇట్లా ఫ్రై లాగా చేసుకొని ఓకే కొంచెం మగ్గినాక ఈ రకంగా చేసుకుంటే మునగాకు మనకు తిన్నట్టు అనిపించదు, మనకు హెల్త్ పరంగా బాగుంటది, అన్ని విధాలుగా బాగుంటది కదా. కొంచెం ఒక 2 చిటికలు పసుపు దానికి సరిపడా. ఓకే చివరగా ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే ఇది మీరు ట్రై చేసిందేనా అండి? లేదు ఎప్పటి నుంచో అమ్మ వాళ్ళు బాగా చేసేది దోసకాయ చట్నీ, చాలా బాగుంటది దోసకాయ చట్నీ. దీంట్లో నువ్వు దోసకాయ గింజలు ఉంటాయి కదా నాన్న, ఆ గింజల వల్ల ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు దోసకాయలు చాలా జనరల్ గా అప్పట్లో పచ్చళ్ళు ఇలాంటివి అంటే రోట్లో వేసి చేసేవాళ్ళు, రోడ్డు పచ్చళ్ళు టైప్, ఆ టేస్టే వేరు కదా. ఆ టేస్టే వేరు అంటే ఇప్పుడు మొత్తం సూపర్ తిండి కదా. అవును, అందరు మంది అయిపోవాలి, వితిన్ 10 minutes లో అయిపోవాలి మనకి. ఇంకా పని చేసుకుందాము, మనకి అయిపోయింది. స్టవ్ పని చేసుకొని కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర మనం ఎంతనైనా తింటే చాలు, పిల్లలు ఈ రకంగానే తింటారు కదా. మామూలుగా అయితే కొత్తిమీర అవన్నీ తీసేస్తుంటాం, పక్కన పెట్టేస్తాం. మనం చిన్న చిన్న పీసులు లాగా చేసుకుంటే తింటుంటే మధ్యలకు మంచిగా కలర్ కూడా కలర్ఫుల్ ఉంటది, చాలా బాగుంటది. రెడీ అయిపోయింది. ఈ దోసకాయ చట్నీని బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటాం. ఓకే దోసకాయ చట్నీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పగలరు. థ్యాంక్ యూ. దోసకాయ చట్నీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. దోసకాయ చట్నీ కావలసిన పదార్థాలు: దోసకాయ, చింతపండు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, మునగాకు, కసూరి మేతి, పల్లీ పొడి, దోసగింజల నువ్వుల పొడి, పోపు దినుసులు. దోసకాయ చట్నీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన కరివేపాకు, మిర్చి, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు, దోసకాయ ముక్కలు, దోసగింజల నువ్వుల పొడి, పల్లీ పొడి, కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కసూరి మేతి, మునగాకు, పసుపు, మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ మిశ్రమాన్ని కూడా వేసి కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, దోసకాయ చట్నీ రెడీ.